క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు. ఇచ్చిన గాడ్వే వ్యవస్థాకులు మల్లికార్జున అన్నయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనమందరం చప్పట్లు కొట్టి దైవ సేవకులను గౌరవిస్తూ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడ్వే మినిస్ట్రీ ఫౌండరు మరియు స్వార్థికులు చిన్న గ్రామాల నుండి మండలాల నుండి పట్టణాల వరకు దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్న దైవ సేవకులు మల్లికార్జున అన్నయ్య గారికి సమయాన్ని సాక్ష్యం మరియు వర్తమానం అందించేదానికి అప్పచెబుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అందరూ తీసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ విజయ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే స్టేజ్ మీద పెద్దలు మరి దైవజనులు మరి చాలా మంది కింద కూడా ఉన్నారు దైవజనులు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే పంట విస్తారంగా ఉంది, కాకపోతే దాంట్లో గింజలు లేవు. అందుకని గింజలుగా ఉన్న మీరు మాత్రం ఈరోజు ధన్యులు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాం. అన్నిటికంటే ముఖ్యం వాక్యం కనుక మనం బైబిల్లో నుంచి ఒక 4 వాక్యాలు చదువుకొని నా పాటికి నేను ముగించేస్తాను. ఓకే, బైబిల్ ఉన్న వాళ్ళంతా ఒకసారి తీసి చూడండి. నేను మీకేమి పెద్ద పెద్ద ప్రసంగాలు నేను చేయను, అసలు నేను ప్రసంగం చేయను, బోధ చేయను. బైబిల్లో ఏముంది, మనం ఎలా ఉన్నాం, మనం అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎప్పుడు చనిపోతాం, ఎలా చనిపోతాం, చనిపోయిన తర్వాత ఏముంది, మీకు జస్ట్ మీకు తెలిసిన వాక్యాలే గుర్తు చేసి నేను వెళ్ళిపోతాను. కాబట్టి దయచేసి శ్రద్ధగా మీరు వాక్యాన్ని గమనించండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, ఎందుకంటే ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి సరిపోదు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునో లేడు. వాక్యం ఏమని చెప్తుందంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా నీది ఏ ఖండమైనా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నీది ఏ దేశమైనా యేసుక్రీస్తే దేవుడు, నీది ఏ రాష్ట్రమైనా యేసుక్రీస్తే దేవుడు, నీది ఏ జిల్లా అయినా యేసుక్రీస్తే దేవుడు, ఏ మండలమైనా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నీది ఏ పంచాయతీ అయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ ఊరైనా ఈవెన్ కూటాకులైనా పక్కన ఊరైనా దేవుడు యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. ఇది సత్యం. అలాగే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. అందరు నన్ను చూస్తారేంటి, వాక్యాన్ని చూడండి, బైబిల్ తెచ్చుకోలేదా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు చౌదరి అయినా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు రెడ్డి అయినా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు చాకలైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు మంగళైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నమ్మితే నీ జీవితం ధన్యం, నమ్మకపోతావా నీ ఇష్టం. ఎవరు నేను బలవంతం చేయట్లేదు. భయంకరమైన నరకం ఉంది. బ్రతికినప్పుడు నీకు అన్ని కనిపిస్తాయి, నీ భార్య పిల్లలు, భర్త పిల్లలు, నీ బంధువులు, నీ ఆస్తులు, ఇల్లులు, ఊరు అన్ని కనిపిస్తాయి. కానీ ఒక రోజున నీవు చనిపోవాలి. చనిపోయిన రోజున నీ భార్య నీకు భార్య కాదు, నీ పిల్లలు నీకు పిల్లలు కాదు, నీ ఊరు నీకు ఊరే కాదు. నీకు చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి, ఒకటి పరలోకం, రెండు పాతాళం. పరలోకానికి వెళ్ళాలి అంటే నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా యేసు ప్రభు దేవుడని నీ నోటితోటి ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలో విశ్వసిస్తే చాలు. నరకము కావాలి అనుకుంటే నువ్వు సిగరెట్లు తాగొచ్చు, బీడీలు తాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, పొగాకు చేలో పనికి కూడా పోవచ్చు. పొగాకు చేలో పనిచేసే వాళ్ళందరికీ నరకమే ఉంది, ఇది వాస్తవం.
మీకు పని లేకపోతే ఇంకేదో పని చేసుకోండి. అది సాతాను గారి రాజ్యం. నువ్వు పొగాకు చేరే కలుపు తీయడానికి వెళ్ళినా నీ బ్రతుకు నరకమే. నువ్వు పచ్చాకెళ్ళినా నీ బ్రతుకు పాతాళమే. నువ్వు పొగాకుని కాల్చడానికి వెళ్ళినా కూడా సిగరెట్ తాగేవాడికి ఎంత పాపం, నీకు కూడా అంతే పాపం. వాడి రాజ్యాన్ని నువ్వు విస్తరింపజేస్తున్నావు, తెలుసుకో. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 36వ వచనం. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారండి. నేనంతా వాళ్ళందరిని పూజ చేసే వచ్చాను. నేను అవి వాటికి పూజ చేసిన రోజులు నేను భయంకరమైన త్రాగుబోతునే. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో నా జీవితంలో అలాంటి చీకటి కార్యాలు ఏం లేవు. నేను వెలుగులో ఉన్నాను, ఎందుకంటే ఆయన వెలుగు. కాబట్టి మీరు కూడా గ్రహించండి. 33 కోట్ల మంది దేవీ దేవతలు ఎవరో చెప్పట్లేదు నేనే దేవుడని. ఇప్పుడు ఇంతమందిలో కూడా నన్ను మల్లికార్జునరావు అని పిలిచారు పైకి. నేను మల్లికార్జున కాబట్టి నా పేరు అదే కాబట్టి నన్ను పిలిచారు. యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాను నేనే మార్గము సత్యము జీవము, నేను తప్ప ఎవడు లేడని. కాబట్టి మీరంతా గ్రహించండి, లేకపోతే చాలా ప్రమాదం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ విషయం ఎవరైనా నమ్ముతారండి? వాక్యం మనకి దేవుడు అనేది వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎత్తారు. మరి నేను ఈ వాక్యాన్ని తెచ్చుకున్నాను, నా దగ్గర బైబిల్ ఉందని ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది తెచ్చుకున్నారు. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు మొత్తం చదివాను వాక్యాన్ని. అనంలో కూడా ఒకసారి చూపించను మీ బైబిల్ని. 2 రెక్కలు ఎత్తారు. మరి మిగతా వాళ్ళంతా మీకు చదువు రాదు, చదివించుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని నువ్వు చదవకుండా ఇంతసేపు ఇన్ని రోజులు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, నేను అందుకే ముందే చెప్పి నాకేం మొహమాటం లేదని. నువ్వు ఇంకా వ్యభిచారంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా దొంగతనంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా అబద్ధాల్లోనే ఉన్నావు, నువ్వు ఇంకా పచ్చి మోసగాడిగానే ఉన్నావు, నువ్వు సాతాను గాడికి బిడ్డవై ఉన్నావు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు లేవు. దయచేసి ఇప్పటి నుంచైనా బైబిల్ని చదవండి. బైబిల్ని చదివితే వాక్యము దేవుని రూపంలో మీకు హృదయంలో ఉంటది. మీరు దేవుని వాక్యాన్ని చదవకపోతే మీ హృదయంలో ఎవరున్నారు? మీరంతా దేనికి బ్రతుకుతున్నారు? మనకంటే చాలా పెద్ద గొప్పోళ్ళు, చాలా ఆస్తులు అంతస్తులు ఉండేవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు అందరూ మనకంటే మన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనల్ని ఇంకా బ్రతికే ఉంచాడు ఆయన. ఏం చేయడానికి? ఆదివారం రోజు మన పనులన్నీ చూసుకొని ఇంటికాడ మంచి మసాలా వేసి వండుకొని ఒక రౌండ్ వేసి, ఆ తర్వాత వెళ్ళేది చప్పట్లు కొట్టి నెత్తిలో ఒక ముసుగేసి చిల్లర మార్చి కానికేసి వెళ్ళిపోవడానికా? దేనికి నేను బ్రతికించాడు? ఎందరికో లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీకోసమే నీ భూమి మీదకి వచ్చాడు, నీకోసమే దెబ్బలు తిన్నాడు, నీకోసమే ఈడ్చబడ్డాడు, నీకోసమే ఉమ్మించుకున్నాడు, ఆఖరికి ప్రాణమే పెట్టాడు. నువ్వు ఆయన కోసం ఏం పెడుతున్నావు? కనీసం వాక్యం చదివే జ్ఞానం లేదా మీకు? మీకు చదువు రాదు, మీ పిల్లలతో చదివించుకోవాలి. నీకేదో లోన్ వస్తుంది, ఏదో పొదుపులో డాక్టర్ మహిళ ఏదో ఉంది, చదివించుకుంటావా చదివించుకోవా? మరి నువ్వు దేవుని వాక్యాన్ని ఎందుకు చదివించుకోవట్లేదు? అందుకే ఇంకా నువ్వు సాతానికి బిడ్డగానే ఉన్నావు. దయచేసి రాత్రికైనా మారు, లేకపోతే చాలా ప్రమాదం. మీ బైబిల్ చదవని అందరికీ దేవుడు మంచిగా ఒక వాక్యం రాసి పెట్టాడు బైబిల్లో. ఇప్పుడు చదవండి అందరి వాక్యాన్ని. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి వాక్యం? నీకు ఇంకా శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా వాక్యాన్ని చదవకుండా పాపంలోనే ఉన్నావు. అందుకే నీకు వస్తున్నాయి. అదేంటయ్యా పాపం అంటావు? నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు. ఎంతో మందికి జరిగిన అద్భుతాలు మా ఇంట్లో జరిగాయి. నీకే కాదు, పక్కన హైందవులకి, ముస్లింస్ కు, సిక్కులకి, జైన్లకి, ఈ భూమి మీద పెట్టిన ప్రతి మానవుడికి అడుక్కునే వాడితో సహా దేవుడే కార్యం చేస్తున్నాడు. నీకు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి జరిగేదే నీకు జరుగుతుంది.
కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? ఇంకా బాధల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? నీ హృదయంలో గనక వాక్యం ఉంటే అవి నీ దరికి రావడానికి చాలా భయపడతాయి. మరి నీ హృదయంలో వాక్యం లేదు కనుక ఈ రోజు మీ కుటుంబాలని ఈ రకంగా ఉన్నాయి. అన్ని కోల్పోయిన నేనే చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారో మరి మీరే ప్రశ్నించుకోండి. దేవుని వాక్యం ఉండాలి, మనకి ఏమున్నా లేకపోయినా శాశ్వతం అదే, మరొకటి ఏం లేదు. దయచేసి గమనించండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. నువ్వు దేవుని వాక్యాని కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక దేవుడు నిన్ను ఎవరితో పోలుస్తున్నాడు? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు అంట. దయచేసి ఈ రోజు ఆ ముసుగుల నుంచి మీరు బయటికి రండి. 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉందురు. వస్తున్నాడు, కూటాలు పెట్టాడు ఆయన, 9 మందిని పాస్టర్లు పిలిపిస్తున్నాడు. పాపం ఖర్చు పెట్టుకుని ఇంత లైట్లు, ఇంత టెంట్లు, ఫుడ్ గిడ్డు. మరి రాత్రి పాపం వాతావరణం లేదు, మరి ఎలా జరిగిందో నాకు తెలియదు. కాకపోతే మీటింగ్లకు ఇది సమయం కాదు, ఏప్రిల్ వరకే మన లాస్ట్. ఎందుకంటే బైబిల్లోనే వాక్యం చెప్తుంది, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది. కాబట్టి ఎప్పుడు మనకు వర్షం పడదో తెలియదు. కాలం మారిపోయింది, చెడిపోయింది. మరి ఇంతమందిని పిలిపించి పాపం ఆయన చేస్తున్నాడు. మరి జనాలేమో మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఎందుకు మరి ఈ ప్రాంతానికి రాగానే అసలు నాకు సంతోషం లేదు, సమాధానం కూడా లేదు. ఇక్కడ అడుగు పెడతాను కానీ మరి ఇక్కడ ఏమేమి జరుగుతుందో నాకు తెలియదు. నేను ఇక్కడ కాదు, నేను ఎక్కడో బయట నుంచి వచ్చాను. ఇది వాస్తవం. మనకి దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అవునా కాదండి? ఇంతకు ముందు నేను లోకంలో ఉన్నాను, ప్రభుని నమ్ముకో రక్షణలోకి వచ్చిన వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. మరి మీరంతా రక్షణలోకి వచ్చారుగా, మరి దేవుని వాక్యాన్ని ఎందుకు చదవట్లేదు? దేవుడు ఏం చెప్తున్నాడో మొత్తం బైబిల్లో పెట్టాడు. నిన్ను ఎలా పుట్టించాడో దాంట్లో ఉంది, నిన్ను ఎలా చంపుతాడో దాంట్లో ఉంది, నీకు నిత్య జీవం ఎలా ఇస్తాడో దాంట్లో ఉంది. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళినా అక్కడ ఎలా కాలిపోతావు దీంట్లో ఉంది. మరి ఎందుకు మీరు వాక్యాన్ని చదవట్లేదు? చదవాలి. వాక్యం చదవకుండా అసలు ఏ పని చేయకూడదు, ప్రార్థన చేయకుండా అసలు బయటికి వెళ్ళకూడదు. నామకార్థం అయిపోయారు. మీలాంటి నామకార్థాల వల్లే నిజమైన దేవుడికి మహిమ రావట్లా. క్రైస్తవులకు వాల్యూ లేదు. మనలో మనకే గొడవలు, పొట్లాట్లు, పోటీతత్వం, సమాధానం లేదు, సంతోషం లేదు. మన సాక్ష్యాలు సరిగ్గా ఏడవు. రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. నీకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బంధుమిత్రులను ఇచ్చాడు, మంచి ఇల్లుని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్నో వ్యాపారాన్నో ఇచ్చాడు, మంచి చేతి పనిని కల్పించాడు. అందుకని నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావు. చాలా మంది కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు, కిడ్నీలు పోయినాయి, క్యాన్సర్లో ఉన్నారు, ఎయిడ్స్లో ఉన్నారు. వాళ్ళందరికంటే నువ్వు బాగానే ఉన్నావుగా, అందుకని నీ పని నువ్వు చూసుకుంటున్నావు. ఈ రోజు రాత్రికి నీకు అనారోగ్యం వస్తే నువ్వు సువార్త ప్రకటన ఎవరికి చేస్తావు? ఈ రోజు రాత్రికి పక్షవాతం వచ్చి నీ చెయ్యి పడిపోతే రేపు పొద్దున ఎవరికి నువ్వు సువార్త కరపత్రిక ఇస్తావు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఆయన పని చేయటానికి కదా నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. నీకు పరలోకంలో ప్రతిఫలం ఇవ్వడానికి కదా ఇంకా నిన్ను బ్రతికిచ్చాడు. మరి ఇంకా నువ్వు పరలోకం కోసం ఏం సంపాదించావు? దేవుని కోసం నువ్వు ఏం సాధించావు? సాధించకపోతే మీరంతా నామకార్థ క్రైస్తవంలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు, తెలుసుకోండి. మనం పరలోకంలో బ్రతకాలి. ఇక్కడ ఏదో పనికి వెళ్తున్నాం, కూలోనాలో తెచ్చుకుంటున్నాం, జీతం ఏదో తెచ్చుకుంటున్నాం, మన ఇంట్లో వండుకొని తింటున్నాం. ఈ రోజు రాత్రికి నువ్వు చనిపోతే పరలోకంలో నువ్వేం తింటావు? ఏమొద్దా మీకు ఉపవాసాలు ఉంటారు, అక్కడ పస్తులు ఉంటారా? అక్కడ మనకి సంపాదన కావాలి. అక్కడ సంపాదన కావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి?
మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలి వాళ్ళని? నీకు పరలోకంలో సంపాదన కావాలి అంటే నువ్వు ఇక్కడ మనుషుల్ని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలో కూడా రాసి పెట్టి ఉన్నాడు దేవుడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు, వ్యభిచారం అనే అగ్నిలో కాలిపోతున్నారు, అబద్ధాలు మోసాలనే అగ్నిలో కాలిపోతున్నారు, బీడీ సిగరెట్ అనే అగ్నిలో కాలిపోతున్నారు, మందు అనే అగ్నిలో కాలిపోతున్నారు. ఈ మోసకరమైన ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు. వాళ్ళందరినీ లాగి మనం రక్షించడానికి మనల్ని ఇంకా ప్రభు ఉంచాడు. మరి ఎంతమందిని రక్షించారు మీరు? నేను ఇప్పటి వరకు రక్షించడానికి ప్రయత్నం చేశాను. 136,000 మందికి చెప్పాను. 74 మందిని లాగాను అగ్నిలో నుంచి. మీరు ఎంతమందిని లాగారు? నాకు ఈ లోకంలో మొత్తం పోయింది, నాకు ఆ లోకంలో ఉంది. ఒకరోజు సువార్తకి వెళ్తున్నాను, మీలాగే పని చేయడానికి ఇటుకలు తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు సువార్తకి వెళ్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు సువార్తకి వెళ్తున్నాను, కంకర తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు వెళ్తున్నాను, మేస్త్రిని తెచ్చుకున్నాను. నా బిల్డింగ్ నాకు అక్కడ ఉంది. మరి మీ ఇల్లులు మీ కొంపలను ఇక్కడేనా? మీకు అక్కడ వద్దా? అక్కడ కావాలి అంటే అగ్నిలో నుంచి అనేక మందిని లాగాలి. ఎందుకు మనమే లాగాలి? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారుగా, 840 కోట్ల మంది ఉన్నారంట జనాభా. వాళ్ళందరూ ఉన్నారు కదా, మనమే ఎందుకు లాగాలి? దానికి కూడా ప్రభు రాసిపెట్టే ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ పనిలో మనం ఉన్నామా? కోత విస్తారంగా ఉంది, పనివారు మనమే కొద్ది మంది ఉన్నాం. ఆ కొద్ది మందిమే మనం నిజంగా యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి దేవుని పని చేయడానికి. మరి కనీసం మీటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి, కనీసం పరిచయం చేయడానికైనా వచ్చావా? స్టైల్గా ఏదో ముసుగేసుకొని మంచి షర్ట్ వేసి ఇక్కడ ఏదో కూర్చొని వినడానికి వచ్చావా? కనీసం ఆ ముళ్ళు ఏరేసిన నీకు పరలోకంలో గొప్ప ఘనత. మరి మీరంతా కుర్చీలు వేస్తే కూర్చోడానికి వచ్చినట్టు ఉన్నారు. చేయండి, ఆయన పని చెయ్యాలి. ఎందుకు ఆయన పని చేయాలి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ఏముందంటే, కూటాగులలో ఈ మీటింగ్స్ పెట్టిన ఆయన వెళ్ళి సువార్త చేయాలని లేదు, ఆ పాస్టర్ విజయ్ వెళ్ళి సువార్త చేయాలని లేదు, ఇంకో పాస్టర్ వెళ్ళి సువార్త చేయాలని లేదు. మీరు అంటే మనమందరం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి. ప్రకటిస్తేనే నీకు పరలోకంలో కూడు, లేకపోతే నీది అదో గతి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం సువార్తను ప్రకటించాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు అనేక మంది మన భారతదేశానికి వచ్చాను. కానీ మన వారే వాళ్ళని పొడిచి చంపాను, కాల్చి చంపాను. మా బైబుల్ అదే ఉంది. నువ్వెట్లాగూ దేవుడి పని చేయట్లేదు. అందుకే దేవుడే తన శిష్యుని పంపించాడు తోమా గారిని భారతదేశానికి. అది చెప్పాలంటే గంట పట్టి టైం ఎటు కాదు. 7.5 మందిరాలు కట్టాడు. చెన్నై ప్రాంతంలో సువార్త చేయడానికి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. ఆడ ప్రార్థన చేసుకుంటుంటే బల్లెంతో పొడి చంపేశారు. మన వాళ్ళే. ఆస్ట్రేలియా నుంచి గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తిని ఒరిస్సా పంపించాడు. ఆయన ఇట్లాగే 3 రోజులు సభలు పెట్టుకున్నాడు. కారులో పడుకుంటే 2 పిల్లలు పడుకోబెట్టుకొని పెట్రోల్ పోసి కాలు పెట్టేశారు. సజీవ దహనం బూడిదైపోయారు 2 పిల్లల తండ్రి. ఇంకొక ఆయన అమెరికా నుంచి అండమానికి పంపించారు. మన వాళ్ళే బాణాలు చంపేశారు. ఇలాగ అందరూ చనిపోతున్నారని దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు, సువార్త ప్రకటించండి అని. మరి కనీసం అంతమంది వచ్చి సువార్త ప్రకటించినప్పుడైనా నువ్వు యేసు ప్రభువుని నమ్మావా? నేను యేసు ప్రభువుని నమ్మాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఇలాగే ఎత్తిస్తూ ఉంటాను, ఎత్తకపోతే తిడతాను కూడా, ఎందుకంటే నేను డబ్బులు తీసుకుంది. అందుకే ఒక అక్క నిద్రపోతుంది, పేర్లు పెట్టి లేపకముందు మేలుకోండి, ఎందుకంటే ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం,
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నేను బాప్తిసం తీసుకున్నాను అన్నవాడు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. సగం మంది ఎత్తారు. మరి మిగతా వాళ్ళకి ఏమైంది? బైబిల్లో ఏమని ఉందంటే నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును. నువ్వు యేసు ప్రభువు ఎవరో నమ్మావు, బాప్తిసం తీసుకోలేదు అంటే నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా దొంగవే, నువ్వు ఇంకా సాతాను సంబంధివే. దేవుణ్ణి వాళ్ళు ఒక్కసారి బల్లెం పోటే చంపారు, నువ్వు ప్రతిరోజు ఆయనకి బల్లెం పోటీ వేస్తున్నావు. దయచేసి తొందరగా బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకోకపోతే నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా బల్లా ఎంతమంది తీసుకుంటున్నారండి? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. సగం మంది తీసుకుంటున్నారు. బల్లా తీసుకోవడం అంటే ఏంటి? ఆయన రొట్టె ద్రాక్ష రసంలో ఆయన రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగినవాడు బల్లారాధనలో చేవేసినట్టు ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగుతున్నాడు. అవునా కాదా? మీ అందరి గురించి కూడా రాసి పెట్టే ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందా? ఆయన మరణాన్ని ప్రచురించేయాలంట. మీరు యేసు ప్రభు దేవుడని నమ్మితే బాప్తిసం వెంటనే పొందాలి. బాప్తిసం పొందిన వెంటనే నువ్వు, నీకు వారం ఇస్తారా, నెలకు ఒకసారి ఇస్తారా, నాకు సంబంధం లేదు. ప్రతిసారి బల్లా ఇచ్చినప్పుడల్లా నువ్వు ఆయన బల్లా తీసుకోవాలి. బల్లా తీసుకున్న వాళ్ళంతా ఆయన మరణాన్ని ప్రకటించాలి. నువ్వు ఆయన మరణాన్ని ప్రకటించట్లేదు అంటే నువ్వు ఇంకా వ్యభిచారంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా దొంగతనంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా మోసగాడిలోనే ఉన్నావు, నువ్వు ఇంకా అబద్ధికుడుగానే ఉన్నావు. నువ్వు దేవుని కుమారుడిగా లేవు, దేవుని కుమార్తెగా లేవు. ఇది సత్యం. అదేంటయ్యా, నేను వస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, బల్లా తీసుకుంటున్నాను, నా కానుకలు నేను నమ్మకంగా తెచ్చేస్తున్నాను, నా జీతంలో నేను ఖచ్చితంగా దశంభాగం వేస్తున్నాను, అవసరమైతే నా పింఛన్లో కూడా నేను ఇస్తున్నాను, నాకు సువార్త చేయటం రాదు, నేను చెప్పలేను అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు మందిరానికి వస్తున్నావు, చిమ్ముతున్నావు, కడుగుతున్నావు, చాపలేస్తున్నావు, పట్టలేస్తున్నావు, కుర్చీలేస్తున్నావు, పాస్టర్ గారికి మంచి భోజనం వండుకొచ్చి పెడుతున్నావు, కానుకలు వేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ నువ్వు సువార్త ఒక్కరికి కూడా చెప్పకపోవడం వల్ల నువ్వు చేసిన మొత్తం వ్యర్థమే. మళ్ళీ ఇంకా నా నోటితో చెప్తే బాగోదు, నువ్వు ఇంకా వ్యభిచారంలోనే ఉన్నావు, అందుకే నువ్వు వేరే వాళ్ళకి సువార్త చెప్పట్లా. నువ్వు ఇంకా దొంగతనంలోనే ఉన్నావు, అందుకే నువ్వు సువార్త చెప్పట్లా. అందుకే నువ్వు ఇంకా సాతాను బిడ్డగానే మిగిలిపోయావు, అందుకే సువార్త చెప్పట్లా. దయచేసి నమ్మిన వాళ్ళు బాప్తిసం తీసుకోండి. తీసుకున్న వాళ్ళంతా బలలో చేయి వేయండి. బలలో చేయి వేసిన వాళ్ళ ఆయన సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించమంటే నాలాగే దేశం మీద పడి తిరగమని కాదు, మీరు చేసే పనిలోనే మీ పక్క వారికి చెప్పాలి. మీ సాక్ష్యమే ఒక సువార్త. అసలు నీకు సాక్ష్యం ఉందా? నీ పక్కన వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉందా? నీ ఇంట్లో వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉందా? నీ సంఘంలో సాక్ష్యం ఉందా? పేరుకే క్రైస్తవుడు క్రైస్తవురాలుగా ఉన్నావా? సాక్ష్యం లేకపోతే నీ ప్రయాణం కూడా పాతాళమే. అక్కడ భయంకరమైన చీకటి పనులు కొరుకుట. దయచేసి మారండి. ఆయన సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? నువ్వు ప్రకటించకపోవటం వల్ల ఈ భూమి మీద ఒక రోజుకి ఇంచుమించు 2,90,000 మంది పుడుతున్నారు. ఒక్క రోజుకి ఇంచుమించు ఒక రోజుకి 1,35,000 మంది చనిపోతున్నారు. వాళ్ళందరూ నరకానికే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నువ్వు సువార్తను ప్రకటించట్లా, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఇంకొక పావు గంట సమయంగా ఉంటే మిమ్మల్ని దంచులు పెట్టేవాడిని. రోకల పూట ఆనట్లేదు, సమయం ఏమో అయిపోయింది. మీకు అందరికీ తెలుసుకండి, బైబిల్లో ధనవంతుడు లాజరు, దరిద్రుడైన లాజరు. తెలుసా తెలీదా? తెలుసా? ఒకసారి చదివేతండి. ప్రైజ్ గాడ్. ఈ ధనవంతుడు ఆయన ఇష్టానుసారం బాగా తింటా త్రాగుతూ బాగా సుఖానుభవాలు అనుభవిస్తూ ఉన్నాడు.
ఈ దరిద్రుడైన లాజరు ఆయన బల్ల కింద కూర్చొని ఆ అన్నం మెతుకులు, రొట్టె ముక్కలు, ఆ ఎమ్మకలు ఏమైనా కింద పడతాయేమో, వేస్తాడేమో అని ఆస్తుడు ఎదురు చూసి వేసిన కాడికి తింటా ఉన్నాడు. పాప కడుపు కూడా నిండలేదు. ఒళ్ళంతా భయంకరమైన పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి, ఈగలు వచ్చి వాళ్తూ ఉండేవి. అయినా దేవునికి నమ్మకంగా సాక్షిగా బ్రతికాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ విషయం తెలుసుగా మీకు? పక్కన ఆటో నేను చూసాడు, చూడండి. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ దరిద్రుడైన లాజరు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ధనవంతుడు క్రైస్తవుడా అన్యుడా? అన్యుడు అన్నదంతా ఒకసారి చేతులు ఎత్తండి. అందరు గట్టిగానే ఉన్నారు, మీకు అందరికి వాక్యం తెలుసు. వాడు క్రైస్తవుడే, వాడు ఇష్టానుసారం బ్రతికాడు. మీటింగులు పెట్టుకుంటే కనీసం వచ్చి ముళ్ళేరలేదు, మీటింగులు పెట్టుకుంటే కనీసం చాపలెత్తలేదు, కనీసం ఒక కేజీ బియ్యం కూడా తెచ్చివ్వలేదు. వాడు ఇష్టానుసారం తిన్నాడు, సుఖించాడు, వెళ్ళిపోయాడు పాతాళానికి. అయ్యా తండ్రి అయిన అబ్రహాము, ఆ దరిద్రుడిని పంపించయ్యా ఒకసారి నా దగ్గరికి. ఆ చిటికిన వేలుతాడు, ఒక్క డ్రాప్ అయినా నా నాలుగు మీద వేస్తాడేమో, నేను బ్రతుకుతాను. కుదరదు. నీవు బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారం బ్రతికావు. 6 గంటలకు కూటమైతే 9కి వచ్చావు. ఆదివారం 10 గంటలకు ఆరాధనంటే 12కి వచ్చావు. నీ ఇష్టానుసారం బ్రతికావు. నీ బ్రతుకు అక్కడే అని అబ్రహాం చెప్తున్నాడు. అయ్యా సరేనయ్యా, నేనంటే ఈ పాత్రలో యాత్ర పడుతున్నాను. నాకు 5 సహోదరులు ఉన్నారు ప్రభు. తండ్రి 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకైనా సువార్తను ప్రకటించడానికి ఆ దరిద్రుడు ఒకసారి భూమి మీదకి పంపించాయా. వేడుకుంటున్నాడు, మొత్తుకుంటున్నాడు. కుదరదు. నీవు భూమి మీద బ్రతికినప్పుడే నీ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి. నువ్వు మాత్రమే రక్షణలోకి వస్తే సరిపోదు. నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, నీ అక్కచెల్లెలకు చెప్పుకోవాలి, నీ అన్నదమ్ములకు చెప్పుకోవాలి, నీ భార్య పిల్లలకు చెప్పుకోవాలి. చెప్పుకోలేదు అంటే వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అంతే. అందుకని దయచేసి మీరు కూడా సువార్తని మీరు బ్రతుకున్నప్పుడే మీ ఇంట్లో చెప్పుకోండి. మీరు చనిపోయిన తర్వాత ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఇది వాస్తవం, లేకపోతే చాలా కష్టం. ప్రభు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఈ భూమి మీదంట నువ్వేమీ సంపాదించుకోవద్దు. ఇక్కడ తుప్పు పట్టిపోద్ది, దొంగలు వచ్చి దొంగతనం చేస్తారు. నీవు చనిపోయిన రోజున నీ ఆస్తి ఏది రాదు. మరి మనం ఏం చేయాలి? పరలోకంలో సంపాదించుకోవాలి. అందుకే క్లియర్గా వాక్యం రాసి పెట్టాడు ప్రభు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇది వాస్తవం. మనం పరలోకంలో మనకి ధనం కావాలంటే ఇక్కడ ఆయన పని చెయ్యాలి, అదే ధనం. లేకపోతే చాలా కష్టం. మరి ధనం ఉంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ స్థలాలు కొనుక్కుంటాం, పొలాలు కొనుక్కుంటాం. మరి మనందరి కోసం ప్రభు సిద్ధపరిచాడు స్థలం ఉంది. తెలుసా మీకు? పరలోకంలో నాకు స్థలం ఉంది అన్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి. కొద్దిమంది ఎత్తే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇది నిజమే. మన కోసం పరలోకంలో స్థలాలు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున సిలువ అయిపోతున్నారు. శిష్యులంతా వచ్చి, ప్రభా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళుతున్నా, నేను స్థలాన్ని సిద్ధపరిచి మీకోసం కూడా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆ మార్గము మీకు తెలియను, ఆ మార్గాన్ని మీరు సలారం చేయమని చెప్పాడు ప్రభు. మరి మనమంతా చేస్తున్నావా? చేయట్లేదు. దయచేసి చేయండి. ఇక్కడ స్థలం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, కనీసం అద్దె కొంపలోనైనా ఉండొచ్చు. కానీ పరలోకంలో నీకు స్థలం లేకపోతే నీ ప్రయాణం నరకమే. అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ ఏం చేయాలో ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం.
పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చేయలేడు. దయచేసి తెలుసుకోండి. ఇప్పుడు మనకు పగలు ఉంది, దిక్కులు కూడా బాగా నీటి చూసి. ఇప్పుడు మనకు పగలు, రాత్రి రాబోతుంది. ఈ పగలున్నంత వరకు ఆయన పని చేయాలి. నువ్వు ఆయన పని చేయట్లేదంటే నీకోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దయచేసి తెలుసుకోండి, దేవుని కోసం పనిచేయండి. ఇంకా చెప్పడానికి చాలా ఉంది. దేవుడి చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చి చెప్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా చక్కటి రక్షణ సాక్ష్యంతో కూడినటువంటి స్వార్థను కూడా మనం విన్నాం. ఆ సహోదరులను ప్రభు బలపరిచి తన కృప చేత వాడుకున్నందుకై ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి యొక్క నామమును మహిమపడదామా? గట్టిగా దేవుని యొక్క నామము ఘనపరచబడును గాక. ఆమేన్. ఇంకొక అనేక గ్రామాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక దేశ విదేశాలలో ప్రభు యొక్క సాధనముగా వాడబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి అన్న మనతో కూడా దైవ సందేశాన్ని పంచుకుంటూ ఒక మాట అన్నాడు. ఏంటి అని చెప్పేసి అంటే, ఈ స్థలములోనికి వచ్చినప్పుడు నాకు సంతోషం లేదు, ఇంకొకటి ఏం లేదు. చెప్పాలి, విన్నారా? ఏం లేదు, సమాధానం కూడా లేదు. అప్పుడేమిటువంటి వాళ్ళరా అన్న ఈ ఒక్కరోజు ఈ బాధను అనుభవిస్తున్నాడు కానీ గడిచినటువంటి 7 సంవత్సరాలు ఆ బాధని నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రయాసం, ఈ శ్రమ, ఈ బాధ అంతా కూడా క్రైస్తవ సమాజానికైతే పడటం కాదండి. ఈ గ్రామం నాది కాదు, నేను పుట్టి పెరిగినటువంటి ఊరు అసలే కాదు. నాకంటూ రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, నన్ను ప్రేమించేటువంటి శ్రేయభిలాషులు కానీ ఎవ్వరూ లేరు. దేవుని దర్శనం బట్టి ఆయన పిలుపు మేరకు కోటగుండ్ల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళు అని ప్రభు చెప్తే ఆ మాటకు లోబడి ఇక్కడికి వచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రయాస పడుతూనే ఉన్నాం. ఏ విధము చేతనైనా అన్య జనులకు సువార్తను ప్రకటించి ప్రభు యొక్క రాజ్య స్థాపన కొరకై ఆయన సన్నిధిలో కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నానికి శత్రువులు ఎవరు అంటే సేవకులు. ఎవరు చెప్పాలి? ఈ ప్రయత్నానికి శత్రువులు ఎవరంటే సేవకులే. చెప్పుకుంటే సిగ్గుచేటు. నేను మీటింగ్ పెడతానంటే ఆయా సంఘాలలో, ఈ పరిసరాలలో ప్రత్యేకించి ఈ రోజులలోనే పెడతారు. ఎందుకంటే ఎవరు అక్కడికి పోకూడదు. అక్కడికి పోతే మరలా తిరిగి వాళ్ళు మా సంఘాలలో ఉండరు, మా గ్రామాన్నైనా సరే, కులాన్నైనా సరే ధిక్కరించి మరి అక్కడికి వెళతారు అనేటువంటి ఒక పెద్ద ముద్ర ఒకటి వేశారు నాకు. అప్పుడేమొచ్చేటి వాళ్ళరా, ఇది నా వలన జరిగేటువంటిది కాదండి, ఇది ప్రభువు జరిగిస్తున్నటువంటి పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరు జరిగిస్తున్నారు? ప్రభు జరిగిస్తున్నారు. నేను ఎవ్వరికి కళ్ళబొల్లి మాటలు చెప్పను, ఎవ్వరిని మోసం చేయను, ఎవ్వరి దగ్గర దేనిని ఆశించను కూడా. ఇంత ఖర్చు పెట్టి ఈ సభలో జరుగుతున్న కానుకంటూ ఒక పాట పాడి మీ దగ్గర దండుకునే ప్రయత్నం కూడా చెయ్యం. ఎందుకంటే నా ప్రయాసానికి ప్రతిఫలం నేను ప్రభు దగ్గర ఎదురు చూస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కానుక పెట్టి పెడతాం. ఎందుకు అంటే కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు మీరు కానుక పట్టకపోయినా కనీసం కానుక పెట్టాన పెడితే వెయ్యాలన్న మనసు మాకు ఉంటుంది కదా, వెయ్యాలనుకునేటువంటి వారికి మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు అంటే
దాని కొరకు కానుకపెట్టి అక్కడ ఉంటుంది. వెయ్యాలనుకుంటే వెయ్యండి, లేకపోతే వాక్యం వినండి, శుభ్రంగా భోజనం చేయండి. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, అభిమానులు అయినటువంటి రాంబాబు ఒక్కలు గారు వచ్చి దైవ వర్తమానం కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ తలల వంశం. మరి పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యము ఎంతమందికి అతుకుందో నాకైతే తెలియదు, కానీ ప్రతి మాట నాకు అతుకుందని సభాపకంగా నేను చెప్తున్నాను. ఇందులో సత్యం ఉంది, వాస్తవం ఉంది. ఇది మోసము కాదు, దగా కాదు. మనలో ఈ క్రియలు ఖచ్చితంగా ఉన్నాయి. కనుక ఇప్పుడైనా మరి అయ్యగారి మాటలు ఎంతమంది తీసుకుంటారు, ఎంతమంది ఈ అభిమానాన్ని పంచుకొని ఆ మార్గంలో నడుస్తారో దేవునికి అప్పచెప్పుకోండి. మీ ప్రార్థనలో నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ సమయంలో ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశ్రయించి దీవించండి. అయ్యగారి వర్తమానము ప్రతి ఒక్కరి హృదయంలో నింపబడులాగున, అనుసరించి నడుచులాగున, మెలకువ కలిగి ఉండులాగున, ఆత్మీయ మేలుడు పొందుకునేలాగున, ముఖ్యంగా మారు మనస్సు కలుగులాగున, నా పాపములను సమస్తమును విడిచిపెట్టలాగున నీ కృపలో మేము జీవించే కృపను దయచేయండి. నిజమే నా ప్రభువా, ఈ లోకములో మేము పాపులము. ఒక సమయంలో మాకు పరలోక రాజ్యము కావాలంటే ఇక్కడ అనేకమైనటువంటి సాక్ష్యాలతో నింపబడి ఉండాలి. మరి అటువంటి మార్గాలు మాకు కావాలి. పరలోక రాజ్యంలో మాకు స్థానము కావాలి యేసయ్య. అటువంటి ధన్యతను దయచేయమని పాదములు పట్టుకుంటున్నాను. ఎటువంటి వర్తమానము నా తండ్రి మరొకసారి నిశ్చితమైతే మరల వినుట కావాల్సిన కృపను దయచేయమని పాదములు పట్టుకుంటున్నాను. అయా దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. కూడి వచ్చిన దైవ సేవకులు మీరు బలపరిచిన దైవ సేవకులు, మీరు అభిషేకించిన దైవ సేవకుల పట్ల నా ప్రభువా నీకు కోట్లాది వందనాలు చెల్లించుకొనిచున్నాను. అయ్యదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయమును తెరవండి, ప్రతి ఒక్కరి హృదయమును తెరవండి నా ప్రభువా. అనేక ఇబ్బందులతో, అనేకమైన ఆలోచనలతో, అనేకమైన తలంపులతో, అనేకమైన వ్యాధులతో, దురాత్మలతో పీడింపబడుతున్నటువంటి వారికి విడుదల కలుగులాగున, ఆత్మీయ మేలులు పొందులాగున, దీనులుగా నా తండ్రి ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మేమెవ్వరము కూడా ఈ స్థలం నుంచి రిక్త హస్తములతో వెళ్ళక నా ప్రభువా నీ ఆత్మీయ మేలులు పొందుకొని నా తండ్రి మేమందరము కూడా నిండారు దీవెనలతో నా తండ్రి ఇక్కడ నుంచి నా తండ్రి తిరిగి వెళ్ళడానికి కావాల్సిన కృపను ఆదరణను దయచేయమని కూడి వచ్చిన అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసునామమున నీ పాదములకు అప్పచెప్పుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. పర్లే
పర్లే అయ్యారు మీరు పాస్టర్ గారు పాస్టర్లు కేటాయించింది వాళ్ళకి కూడా బాగుంటది కదా మళ్ళీ నాతో పాటు 4-5 ఉన్నారు ఎందుకు అందరూ కలిసి ఇక్కడ చేసేస్తాను నీట్గా కానీ చిన్న ఏం ప్రాబ్లం నేను అట్లేం లేదు పర్లేదు ఇక్కడ చేసేస్తాను వేరే బ్రదర్స్ ఇక్కడ చేయలేదా మనం కూడా వాళ్ళతో తింటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది కదా ఓకే థ్యాంక్ యూ లైక్ చేయి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము